హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జడ్సన్ డైరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్స్ వాళ్ళ చర్చ్లో ఉన్నాను. సో నేను ఇక్కడ మామూలుగా ఆంధ్రాలో నేను వినడం సెవెంత్ డే వాళ్ళు, సెవెంత్ డే చర్చ్ వాళ్ళు అంటూ ఉంటారు. వీళ్ళు శనివారం మాత్రమే ప్రార్థన జరుపుకుంటారు, మిగతా రోజుల్లో ఏముండదు. అంటే ఆదివారం వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. సో ఇక్కడ వీళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం క్లియర్ కట్గా చూపిస్తాను. ఇక్కడ మనము సెవెంత్ డే చర్చ్ వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయి, ఏం చేస్తారు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. ఇక్కడ ఫస్ట్ పాటలు అయితే అయిపోయినాయి. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా అక్కడ చదువుకునే స్టూడెంట్స్ అండ్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, అలాగే బయట వాళ్ళు కొంతమంది వస్తారు. సో నేను బయట వాళ్ళని అయితే అక్కడ అబ్జర్వ్ చేయలేదు. అక్కడ మొత్తం కూడా అక్కడ పనిచేసే స్టాఫ్ని, అక్కడ చదువుకునే పిల్లల్ని మాత్రమే నేను చూశాను. సో ఇలా ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇదంతా పెద్ద ఆడిటోరియం అనమాట. ఈ ఆడిటోరియంలోనే ప్రేయర్ మొత్తం జరిగిపోతుంది. సో నేను ఇక్కడ వీళ్ళు రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడం అయితే నేను చూడలేదు. అది ఎప్పుడు ఇస్తారు అనేదిగా మాత్రం నాకు తెలియదు. నేను వెళ్ళినప్పుడైతే జరగలేదు. ఇక లోపల ప్రేయర్ అయిపోయిన తర్వాత బయట యంగ్స్టర్స్ అంతా కూర్చుంటారండి. ఈ యంగ్స్టర్స్ వాళ్ళ జీవితం ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా చూసుకోవాలి, వాళ్ళ నడవడి ఎలా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి, అందుకోసం బైబిల్లో ఎలాంటి వాక్యాలు చెప్పబడి ఉన్నాయి అనే అంశాల గురించి అక్కడ చర్చిస్తూ ఉంటారనమాట. అదొక బైబిల్ స్టడీ. తర్వాత ఇక్కడ చిన్నపిల్లలందరూ కూడుకొని వాళ్ళకి చక్కగా ఆటలు, పాటలు అవన్నీ నేర్పిస్తారు. ఆ పాటల్లోనే వాళ్లకు దేవుడు గురించిన చాలా మంచి మాటలు అనేవి ఉంటాయి. సో ఆ పాటలకు తగినట్టుగా వాళ్ళు యాక్షన్ చేస్తూ ఆ పాటలని అయితే పాడుకుంటారు. అది తర్వాత ఇక్కడ కొంతమంది సండే స్కూల్ టీచర్స్ కూడా ఉంటారనమాట. తర్వాత వాళ్ళ పేరెంట్స్ అందరు కూర్చుంటారు. ఈ వీటిలో అందరూ ఏకీభవిస్తారు. పిల్లలతో సరదాగా చాలా బాగా అంటే కలిసిమెలిసి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహిస్తారనమాట. So strong and so mighty, there's nothing my God cannot do. ఇక ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ టైం ఉంటుంది. 1 అవర్ 2 అవర్స్ టైం ఉంటుంది. ఈ ప్రేయర్ మొత్తము 11:30, 12 కల్లా అయిపోతుందండి. 12 కల్లా అయిపోతుంది. తర్వాత 1:30కి 2కి అలా స్టార్ట్ చేస్తారు భోజనము. ఇక్కడ భోజనం కూడా ఎలా స్పెషల్ అంటే గ్రౌండ్లో అందరూ అక్కడ పనిచేసే ప్రతి ఒక్క స్టాఫ్ వాళ్ళ ఇంట్లో ఆ రోజు ఏదో ఒక స్పెషల్ చేసుకొని వస్తారు. అది ఏదైనా కావచ్చు. ఒక అప్పడాల దగ్గర నుంచి ప్రతి వంట చేసుకొని వస్తారు. ఇక్కడ నువ్వు స్పెషల్ తీసుకురాలేదే అంటే స్పెషల్గా ఏదైనా ఖర్చు పెట్టి తేలేదే అని ఏమీ ఉండదు. నువ్వు అప్పడాలు తీసుకురా, నేను ఎండు చేపలు తీసుకొస్తా, నేను పలావ్ తీసుకొస్తా, లేదంటే నేను ఎగ్ కర్రీ తీసుకొస్తా, ఇట్లా రకరకాల వంటలు వాళ్ళు అన్నీ చేసుకొని వస్తారండి. అయితే ఇక్కడ నేను వెళ్ళిన అంటే నేను ఒక మిస్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, సో వాళ్ళిద్దరి తరపున నేను బిర్యానీ అయితే చేశాను. అయితే వాళ్ళ దగ్గర సరైన పాత్రలు లేకపోవడం వల్ల ఎలాగో అలాగా కష్టపడి చేశానండి. చేసిన తర్వాత ఇక్కడ
అక్కడ వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అనేది తను నాకు అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ పేర్లు నాకు అర్థం కాలేదు, అందుకనే నేను మీకు సరిగ్గా అంటే చెప్పలేకపోతున్నాను. ఇది మనం చేసిన బిర్యానీ అనమాట. సో అందుకని జస్ట్ అట్లా చూపించి వదిలేసింది. అది ఎగ్ బిర్యానీ. ఫస్ట్ వీళ్ళందరూ కలిసి పిల్లలకు వడ్డిస్తారు. తర్వాత పెద్దవాళ్ళు ఎవరికి వాళ్ళే వడ్డించుకుంటారు. ఆ కుక్కర్లో ఉన్నదంతా కూడా వైట్ రైస్. ఇక్కడ మనం వాడే రైస్కి వాళ్ళు వాడే రైస్కి మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ రైస్ ఒక స్పెషల్గా ఉంటుంది. నాకు ఎందుకో ఆ రైసే బాగా నచ్చిందండి. ఇంకా మిగతా ఏం నచ్చలేదు. అంటే మన రైస్ నాకు నచ్చలేదు. సో ఆ రైస్ అయితే చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. సో అందరు కూడుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరు మిగలకుండా అందరు స్టాఫ్ మొత్తం అలా భోజనాలు తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత అందరు కలిసి ఒక ప్రేయర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పిల్లలకు వడ్డిస్తారు, ఆ తర్వాత పెద్దవాళ్ళు పెట్టుకొని వడ్డించుకుంటారు. సో అందరు కలిసి కూర్చొని ఒకళ్ళకొకళ్ళు ఈ డిష్ బాగుందంటే ఈ డిష్ బాగుంది అని చెప్పుకుంటూ చాలా బాగా చేశారని చెప్పుకుంటూ సో ఆ కార్యక్రమాన్ని అయితే అలా ముగిస్తారనమాట. సో దాన్నే సబ్బత్ అంటారంట. సో ఆ రోజంతా హ్యాపీ సబ్బత్ చెప్పుకుంటూ అలా అంటే ఒకళ్ళకొకళ్ళం మనం ప్రేమ కలిగి ఉండాలి, ఒకళ్ళకొకళ్ళం మనం సాయం చేసుకోవాలి అనే కొన్ని మంచి మాటలు చెప్పుకొని ఆ దినాన్ని వాళ్ళు గడిపేస్తారనమాట. ఆ రోజు ఎటువంటి పనులు చేయరు. చదువుకోరు, తర్వాత ఏదైనా పనులకు వెళ్ళాల్సి ఉంటే పోరు. ఇంకా ఆ రోజు వాళ్ళకి హాలిడే అనమాట. మళ్ళీ సండే యాజ్ యూజువల్ విశ్రాంతి దినం కాబట్టి ఆ రోజు మామూలుగా ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుంటారు. ఆ రోజు మామూలుగా అందరిలాగే హాలిడే అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకైతే 7th డే అడ్వెంట్స్ గురించి తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడు మీరు కొత్తగా తెలుసుకున్నట్లయితే అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ మరి.